సుభద్ర ఏమో అనుకున్నాను. గోపాలకృష్ణ సత్యభామను నీ మీద ప్రయోగిస్తుంది, జాగ్రత్త. ఏమండి ఏమండి, ఇంత విలయం వచ్చినా ఏం పట్టించుకోకుండా వెళ్తారే? హతోస్మి, నా మీద నిన్ను ప్రయోగించారు. ఏమయ్యా గోపాలకృష్ణ, మన అర్జునుడితో యుద్ధం చేస్తారా? మనం పెంచిన చెట్టుని మనమే కొట్టేసుకుంటామా? ఇది ధర్మమేనా? వదిన గారు, ఈ విషయంలో మాత్రం మీరు దయచేసి జోక్యం కల్పించుకోకండి, క్షమించండి. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ఎవ్వరు వచ్చినా మీరు పలకడం లేదని నేనే వచ్చాను. సాత్రాజితీదేవి, మీరు అభిమానవతులు. నన్నిప్పుడు అనవసరంగా మాట్లాడించకండి. ఏమండి, మీ కోపాలు నటనలు నా దగ్గరన. నేను మీ సత్యనండి. నన్ను సంతోష పెట్టడానికైనా నా మాట వింటారు కదూ? తప్పదు. సత్యభామ, నీ వగలు చాలించు. ఇది అలక గృహం కాదు, ప్రణయ కోపం కాదు, కొలువు కోటం రణరంగం. మర్యాదగా వెళ్ళు. మీ ప్రేమలన్నీ నిజమనుకొని నా మాట అయినా వింటారు కదా అని వస్తే నలుగురిలో నన్ను ఇలా చులకన చేస్తారా? సరేలేండి, పంతాలు పౌరుషాలు వచ్చేటప్పటికి పురుషులే అనిపించారు. ఏమైనా చేసుకోండి, నాకెందుకు గొడవ? నాథా. రుక్మిణి, ఏమిటి విప్లవం? అందరూ నాకు బుద్ధి చెప్పవచ్చేవారేనా? మీరింత విసిగిపోతున్నారంటే నాకు తెలుసు. ఇలా జరగవలసి వచ్చినందుకు మీ హృదయం ఇప్పుడు ఎంతో బాధపడిపోతుంది. ఇంత తెలిసి కూడా నా ప్రతిజ్ఞ చెల్లించుకోవాలని నేనెందుకింత దృఢ నిశ్చయానికి వచ్చాను, అది తెలుసుకునే అవసరం మాత్రం ఎవరికీ కలుగలేదు. కాదండి, పాపం సుభద్ర చాలా దిగులు పడిపోయింది. వచ్చినప్పటి నుంచి భోజనమైనా చెయ్యలేదు. అవును, తగుదునంటూ రాయబారానికి వచ్చిందిగా. తన భర్తకు లొంగిరానిదే నా ఇంట్లో భోజనం ఎలా చేస్తుంది? అంత శత్రువునైపోయాను. అంత మాట ఎందుకు అన్నయ్య? నన్ను క్షమించు. నేను రాయబారానికి రాలేదు. నీ దగ్గర చెనువు చేత నా మర ఆలెక్కిస్తావని, ఈ విలయం తప్పించమని యాచించడానికి వచ్చాను. నన్ను యాచిస్తావా? అమరేంద్రుడైనా ఎదిరించినంతటి ప్రతాపవంతుడు అర్జునుని ఇల్లాలివి. ముందు నీ చెల్లని కదా అన్నయ్య. నన్ను ఇంత నిష్ఠూరంగా చూడడానికి నా నేరమేమిటన్నయ్య? నీకు నీ చెల్లెలే సర్వస్వమన్నంతా గారాభంగం పెంచా. నా శుభం కోరే ఈ వివాహం చేశావు. సంతోషంగా ఆశీర్వదించి పంపించావు. ఎంతో కాలం కాలేదు, ఇంతలోనే నీ ఆగ్రహానికి గురి కావడానికి మేమేం పాపం చేసుకున్నాము? సుభద్ర, ఈ విచారణతో ఇప్పుడు ప్రయోజనం లేదు. అన్నయ్య, నేను ముఖ్యంగా ఒక్క మాట చెప్పాలని వచ్చాను. అదైనా విను. నీతో వైరము వచ్చినందుకు వారెంతో విచారిస్తున్నారు. నీ మీద వారి అభిమానం, గౌరవం, భక్తి ఏమీ చెలించలేదు. చెలించక చేసిందేమిటి? ఆ భయభక్తులతోనే నీ భర్త నాకు అపచారం చేసిన ద్రోహికి అభయహస్తమిచ్చాడు, అంతేనా? కాదన్నయ్య, నీ విరోధి అని అభయమిచ్చిన తర్వాత మాకు తెలిసింది. అవును, ఆ విషయం నీకు ఆ తర్వాత తెలియటం మా తప్పు. ఇంత కావలసిన నా ప్రతిష్ట కంటే ఎవరో ఒక అనామకునికిచ్చిన మాట నీ భర్తకు ముఖ్యమైంది. అది ఒప్పుకోకపోవటం నా తప్పు. అసలు మేము చేసేవే తప్పులు. అర్జునునంతటి వానికి పరమ బాంధవుడనై పుట్టడమే తప్పు. అన్నగారి మాట కాదని నిన్నతనికిచ్చి పెళ్లి చేసి నిందలు భరించటమూ తప్పే. సుభద్ర, నీవు నాకు నీతులు చెప్పొచ్చావా? చిన్నప్పటి నుంచి మమకారాలు పెంచుకొని ఆదరించి అభిమానించిన నీ అన్న నేడు నీకు కనిపించటం లేదు. అన్నయ్య, ఈ మాటలు నేను భరించలేను అన్నయ్య, భరించలేను. ఇంతకంటే ఆ గైనికి బదులు నీ చక్రధారులకు నన్నే బలి చేయరాదా? నీవు నన్నిలా నిరాదరిస్తావని అనుకోలేదు. నా మీద నీకున్న ప్రేమంతా ఏమైపోయింది? నీవు తలుచుకుంటే ఆ గైని కాచి ఈ గండము నుంచి నా పతిని తప్పించలేవా? సుభద్ర, నీ కన్నీటితో నా మనస్సు కరిగించాలనుకుంటున్నావేమో. అసంభవం.
అన్నకు భర్తకు దాపురించిన వైరం సహించలేని దానివైతే వెంటనే వెళ్ళి నీ భర్తకు నీవు బుద్ధి చెప్పుకో. చెల్లెలివని కనికరించి ఈ అవకాశం నీకు ఇస్తున్నాను. ఆ గైని నాకు అప్పగించమను. అన్నయ్య, నీ సహోదరినే శరణార్థిని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి కళంకము తెమ్మని నా భర్తతో చెప్పమంటావా? అది నాకు కాదు, నీకే అపకీర్తి. సుభద్ర, ఇంకా నీవు నా సహోదరివేమిటి? పార్థుని అర్థాంగివి. సగం గర్వం నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుంజలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో, అహంకార మదంతో, ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు, వీరుడు అనిపించుకుంటాడు. అన్నయ్య, నీ ఆవేశముతో మర్చిపోతున్నావు. సాటి మహావీరుని చులకన చేసి మాట్లాడుతున్నావు. నా భర్త నీ అంతటి పరాక్రమవంతుడు, శక్తి సంపన్నుడు, ధర్మవృతుడిని నీవే గుర్తించకపోతే వారికి నన్నిచ్చి వివాహమే చేసేవాడివి కాదు. ఒక్కప్పుడు నీవు చెప్పిన మాటలే నీకు సాటి అయినా పోటీ అయినా నా భర్తే. యుద్ధము వస్తే వారు నీకేమాత్రమూ తీసిపోరు. జయాపజయాలు కూడా నీవు నేను కాదు నిర్ణయించేది. వందనము. సుభద్ర. సుభద్ర, వీరపతివ్రత, అర్జునుడు ప్రతాపవంతుడు, రణభేరి మ్రోగించిపోయింది. నాథ, యుద్ధం తప్పదా? రుక్మిణి, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడక.